హలో రాజా. దుర్గా, ఈ కార్ ఎవరిది? ఒక ఫ్రెండ్ది. ఎక్కడా ఫ్రెండు? ఇంట్లో ఉందిలే. నన్ను కాస్త పని మీద పంపించింది. ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేస్తాను. అబ్బే, నేను ఇలాంటి చిన్న చిన్న బళ్ళలో రాను. 3 లక్షల సిటీ బస్సులోనే వస్తాను. నువ్వు వెళ్ళు. రాజా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏమిటిది? చివరికి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించావు? అబ్బా, దయచేసి నా పెళ్లి మాట ఎత్తవాక. పిచ్చెక్కిపోతుంది. అంతకంటే సన్యాసమే నయమనిపిస్తోంది. భలే కంగారు పెట్టేసినట్టున్నారు కదా. నీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక సజెషన్ ఇవ్వనా? నువ్వు కూడానా? సరే చెప్పు. నన్ను అడిగితే ఉద్యోగం చేసే పిల్లని పెళ్లి చేసుకోవడమే మంచిది. కానీ కొందరమ్మాయిలు చాటుమాటుగా ఉద్యోగాలు చేస్తారు. దానిలో మంచి చెడ్డలు పరిస్థితులు నువ్వు బాగా ఆలోచించి అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలి. అలాగే, కానీ నేను నీతో ముఖ్యమైన సంగతి చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? మనం ఇలా కలిసి తరచూ మాట్లాడుకోవడం మంచిది కాదు. చూడు, మన చిట్టిబాబు గారేమో అదో రకంగా మాట్లాడడం మొదలెట్టారు. బార్లో కూర్చుని గోల్డ్ స్పాట్ తాగిన బ్రాందీ అనే లోకం ఇది. ఏమంటావు? అదిగో నా బస్సు వస్తుంది, నేను వస్తాను. భయంగా ఉందా, అయోమయంగా ఉందా, వలపంటే చేదా, సొగసంటే పాట ఆపేసరే. నాకు ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఇలా భయంగా ఉంటుందండి, అందుకని అలా పాడుతుంటాను. అన్నయ్య, ఏమా? ఇది సైకిలా? కాదు, కాగితం పడవ. ఏమిటి? అది కాదు, సొంత సైకిలా అని. అద్దె సైకిల్ అమ్మా. ఏ పాల చిల్లరుందా? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, ధైర్యంగా చెప్పు. ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను చెప్పినట్టు ఆయనకు తెలియకూడదు. మీరు నా తోడ పుట్టిన అన్నయ్య లాంటి వారని చెప్తున్నాను. నువ్వు నా చెల్లి లాంటి దానివి. విషయం ఏమిటో సందేహించకుండా చెప్పు. నువ్వు చెప్పినట్టు మీ ఆయనకు కూడా తెలియను, సరేనా? ఆయన ఇంకా పాత పద్ధతులకే పాకులాడతారు. భార్య ఉద్యోగం చేస్తే ఎంత ఉపయోగమో ఆయనకు అర్థం కావడం లేదు. చెప్పుకుంటే సిగ్గుచెట్టు. డబ్బు ఇబ్బందుల వల్ల నెలకు 10 రోజులు పొయ్యి వెలిగించడమే ఉండదు. నిజంగానా? అవును, నెలకు 10 రోజులు పొయ్యే వెలగదు. ఆఫీస్ పని ఎక్కువ కావడం వల్ల ఇంటికొచ్చి వంట చేసుకోవడానికి టైం ఉండదు. అప్పుడప్పుడు హోటల్ నుంచి క్యారియర్ తెచ్చుకుంటాం. ఇదేమైనా బాగుందా? మావయ్య గారు నా గురించి ఏమనుకుంటారు? ఆయనకి ఆయన కొడుక్కి కావలసిన వంట చేసి పెట్టలేని కోడలు ఒక కోడలేనా అని అనుకోరు. ఇదంతా ఆయనకి తోచదు. ఆయన గురించి చెప్పకూడదు, కానీ చెప్పక తప్పలేదు. మీకింత మంచి ఉద్దేశం ఉన్నట్టు నాకు తెలియనే లేదు. మీ వార్త గట్టిగా చెప్పి మీకు ఉద్యోగం వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. నిజంగానా? నిజంగా మీ ఆయనతో చెప్పి నిన్ను ఉద్యోగం మాన్పించేటట్టు చేసే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వెళ్ళమ్మా. పెట్టి పుట్టింది, సంసారం కోసం ఎంత పాటు పడుతుంది. బ్రతికితే ఇలా బ్రతకాలి. పెట్టి పుట్టింది, ఇంటి కోసం ఎంత చాకరీ చేస్తుందో, బ్రతికితే ఇలా బ్రతకాలి. ఏం సీత, నీళ్లు తోడుకొస్తున్నావా? అవును సరదా, నీళ్లు తోడుతుంటే కప్పు ఒకటి నీళ్లతో వచ్చేసింది. అయ్యో, ఏం చేసావు దాన్ని? తిరిగి నూతిలోనే పడేశాను. నూతిలోని కప్పుకి నువ్వే ప్రపంచం కదా. వస్తాను. సవటదద్దమ్మ, భార్య మనసు తెలుసుకోలేడు. బయట పెద్ద ఆఫీసర్ హోదా వెలగబెడతాడు. పొట్టివాడికి పుట్టాడు బుద్ధులు అంటారు. వీడెంత పొట్టాడో వీడి బుద్ధి కూడా అంత పొట్టిదే. ఓరి దరిద్రుడా, పెళ్ళా మనసు కనిపెట్టలేవు గాని ప్యాంటు చొక్కాలు ఎందుకు పెద్ద మగాడ్లా? ఒళ్ళు పెరిగితే సరే, బుద్ధి పెరగాలి. హలో హలో హలో, హౌ డి డు? వెరీ ఫైన్. ఏమిటో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్పాలనుకున్నానండి, కానీ ఆ ఎండనే మాట జ్ఞాపకం రాక అక్కడే నిలబడ్డాను. అదేమిటోనండి, ఒక్కోసారి మనం చెప్దాం అనుకున్న మాటలు మనమే మర్చిపోతాం. కరెక్ట్. వస్తానండి. రండి, నేను కూడా వస్తాను. ఏమయ్యా, వాళ్ళ ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్నావా? అవునండి, మీరు కూడా చూశారు కదూ? చూశాను. ఇద్దరేసి వచ్చి ఒకళ్ళ మొహాలు వాళ్ళు ఎందుకు చూసుకుంటున్నారో అర్థం కాలేదు కదా? కాలేదండి. ఏమై ఉంటుందని అంచనావయ్యా? అంతు పట్టట్లేదండి. ఊహించు. అబ్బే, చేత కావట్లేదని చెప్పానా? అని చెప్పమంటావా? చెప్పండి సార్. నీకెందుకయ్యా, వాళ్ళు ఎలా పోతే నీకే. నీ ఉత్తరం నువ్వు చూసుకో పో. బాబు సీత,
ఆ చిట్టిబాబు తన భార్యని డబ్బు సంపాదించే మిషన్ అని అనుకుంటున్నట్టున్నాడు. పాపం కక్కలేదు మింగలేదు, నాతో చెప్పుకొని బాధపడింది. ఎంత బాధపడకపోతే ఒక ఆడది తన భర్త గురించి పరాయి మొగాడితో చెప్పుకుంటుందంటాం. అయ్యో ఏమిటండి ఇది? పర్వాలేదులే ఉండు. పాప ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చావు. ఆ పాట నీ కాలు పిస్తే నేనేం అలిపోను. నేనేం ఎదురువాట రాంబాబు లాంటి వాడిని కాదు. అతనట శారదా భార్యని బతుకున్న శవల్లాగా చూస్తాట. పాప నాతో చెప్పుకుని ఏడ్చింది. ఆ అమ్మాయి ఎంత బాధపడకపోతే పరాయి మగాడితో తన భర్త గురించి అంత అసహ్యంగా చెప్పుకుంటుందా? నువ్వే చెప్పు. ఏమండి మజ్జిగ? తెచ్చావా? ఏమే 2 రోజుల నుంచి గమనించావా? ఆ సీత శారద ఆవదం తాగిన మొహాలు పెట్టారు. కారణం ఏమిటంటావు? మనకెందుకు లేదురు? ఆహా, పక్క పక్కనే ఉంటూ పట్టించుకోకపోతే అలాగే. ఆ చిట్టిబాబుకేం రాంబాబుకేం పెళ్ళాన్ని ఎలా ఎలుకోవాలో తెలియని చవట సన్యాసులు. ఆ కాలం కాపురాల్లాగా ఈ కాలం పిల్లల వశమా? కష్టాలు కడుపులో దాచుకునేవాళ్ళు వాళ్ళు, కదిపితే కక్కేస్తారు వీళ్ళు. మా బాగా చెప్పావు. అసలు పాతకాలం కాపురాలు పొగాకు చుట్టలాంటివి. పొగ కొంచెం కాటు కనం, నిలిచి కాలుతాయి, నిండుగా ఉంటాయి మనలాగా. ఈ కాలం కాపురాలా బీడి ముక్కలు లాంటివి. 30 సార్లు ఆరిపోతాయి. గట్టిగా దమ్ పీల్చామనుకో అయిపోతాయి. ఎనగ మనసుకు రాని పనగ సాయి. నవ్వుతున్నావు? ఏం లేదు, మీ గొంతింతకు ముందులా లేదు, కొంచెం జేరొస్తుంది. జీర కాదా, మున్సిపల్ నీళ్ళు తాగి తాగి కంఠం తుప్పు పట్టింది. ఆ రోజుల్లో చిత్తూరు నాగేలాగే పడేవాడిని. నీకు వేళాపాల అంటూ లేదా? ఇలా మాటికి మాటికి వచ్చి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అంటూ నా ప్రాణం తీస్తారేమిటయ్యా? క్షమించండి. ఏమిటయ్యా క్షమించడం? ఈ రోజుల్లో బిఈడి పాస్ అయిన వాళ్ళు కూడా 1వ తరగతి చదువు చెప్పడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇక మీ ఆవిడ మెట్రిక్యులేషన్ కాదండి, పియూసి. ఆహా, మీరు కోపం మీద ఉన్నారు, పోనీ తర్వాత వచ్చి కనిపిస్తానండి. కోపం మీద కాదయ్యా, మడి మీద ఉన్నారు. ఈ వేళ మా నాన్నగారికి తద్దినం, ఆబ్దికం, శ్రాద్ధం. చాలా, ఇక వెళ్ళిదా? వెళ్ళమంటే వెళ్ళమే, వెళ్ళు. ఏమే వంట అయిందా? అబ్బా, తర్వాత కనబడు, చూద్దాం. ఏం సరదా డల్లుగా ఉన్నావు? మునుపెట్లా సరదాగా లేవు. ఏం జరిగింది? మీతో చెప్పడానికి ఏం గాని నాకు రోజు రోజుకి బ్రతుకు మీద ఆసక్తి లేకుండా పోతుంది. ఎందుకని? ఈ ఉద్యోగం చేయడం నాకు చాలా కష్టంగా ఉంది. ఇంట్లో ఏ వసతి లేక రాబడి చాలని వారికి ఉద్యోగాలు చేయడం అవసరమే. కానీ మాలాగా అత్యాసలకు ఆర్భాటాలకు పోయి సంసారాన్ని నిర్లక్ష్యం చేసి ఉద్యోగాలు చేయటం చాలా పెద్ద నేరం. అలా బాధపడుతూ ఉద్యోగం చేయకపోతే ఏం పోయింది? హాయిగా రిజైన్ చేయొచ్చు కదా. మా వారు ఒప్పుకోరే. సరదా, కంగ్రాచులేషన్స్, యూ గాట్ ప్రమోషన్. టేక్ ది లెటర్. ఓకే, సీ యూ. రాజీనామా గురించి అనుకుంటుంటే ప్రమోషన్ వచ్చిందేంటే శారదా? అదే విధి. ఏమిటి విశేషం గురు? స్వీట్లు పంచుతున్నారు? మీకందరికీ ఓ శుభవార్త. మీరు రాజీనామా చేస్తున్నారు సార్? చిచి శకున పక్షి, నన్ను ఎప్పుడు బయటకు పంపించాలని చూస్తున్నావా? మా ఆవిడకి ప్రమోషన్ వచ్చిందయ్యా. సారీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆడపిల్ల మగపిల్లవాడా గురు? నాసి ప్రమోషన్ అంటే ప్రసవం కాదురా, ఉన్న హోదా పెరగటం. మరి అయితే హోదాతో పాటు జీతం కూడా పెరుగుతుందా గురు? ఓ, మొన్నటిదాకా మా ఆవిడ జీతం 650 రూపాయలు, ఇప్పుడు 1000 రూపాయలు. అంటే ఒకేసారి 350 రూపాయలు పెరిగిపోయింది అనమాట. మరైతే సంతోషిస్తావు ఎందుకమ్మా? ఇప్పటి వరకు నీ పెళ్ళానికి నువ్వు మహారాజు, ఇక నుండి మరచెంబు. హాయ్ చిట్టి. మీకు మేబా మిస్టర్ లుఫ్తాన్సా. హలో. ఈయన మన ఇల్లు చూస్తారట, చూపించొస్తాను. కమాన్ సార్. ఓకే. ఇల్లు చూస్తాడా? ఇదో పెద్ద బంగళా. బాసులు ఇంటికి తీసుకురావడానికి ఏదో వంక. చూద్దాం. అమ్మా ఫోన్ చేసుకుంటాను. ఏవయ్యా, ఇది శారద ఆఫీస్ ఫోన్ అయ్యా, పబ్లిక్ టెలిఫోన్ కాదు. నీకు ఫోన్ అంత అవసరం అయితే ఇంట్లో పెట్టించుకో. పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి సిగ్గులేదు? నిన్నెవడేడా అసలు? ఇది నీ ఆఫీసు ఫోనా? నీ సీట్లో ఫ్యాన్ అయ్యి పెట్టించరా మీ ఆఫీసు వాళ్ళు? ఇక ఇంట్లో ఫోన్ పెట్టిస్తారా? ఫోన్ ఇదిగో ఇదిగో మర్యాదగా బాగా చెప్పారు. ఈయనకి అసలు హెల్పింగ్ నేచరే లేదు. మీరు ఫోన్ చేసుకోండి అప్పలరాజు గారు. కళ్ళజోడు మర్చిపోయాను కానీ అబ్బాయి, కనకదుర్గ గార్డెన్ హోటల్ నెంబర్ చూసి పెడతావా? ఇంగ్లీష్ వచ్చా? ఆగండి, ఇది అమ్మగారు ఆఫీస్ కాదు, మీరు ఎక్కకూడదు.
కారు కనిపిస్తే చాలు ఆయన కొద్ది వెర్రి. ఇదిగో చూడండి, మీరు మామూలుగానే బస్సులో వెళ్ళండి, తొందరగా వెళ్ళండి, మీకు ఆఫీస్ టైం అవుతుంది. డ్రైవర్ నువ్వు పోనీ. యు బ్లడీ బాస్టర్డ్! అది ఎవరు అనుకున్నారా? I can't take it easy! చిట్టి, డోంట్ బి స్టూపిడ్. చూడు, జీవితంలో మనం కొంత ఇస్తేనే మనకి కొంత వస్తుంది. అందుకని నేను చెప్పినట్టు విను. నీ మాట నేను వినేదంటే ఆఫీస్ పేరుతో నువ్వు చేసే వద పనులను చూసి నేను భరించాలా? కేస్ భరించాలి. నీకంటే ఎక్కువ సంపాదించి ఇంటి భారం నేను భరిస్తున్నాను కాబట్టి నేనే భర్తని. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నో! నేనే భర్తని! నేనే భర్తని! కాదు, నేనే భర్తని! నేనే భర్తని! నేనే భర్తని! ఏమండి? నేనే భర్తని! నేనే భర్తని! కాదు, నేనే భర్తని! ఏమైందండి? నేనే భర్తని! ఏమిటండి? నేనే భర్తని! అవును, నేనే భర్తని! చిట్టి రే చిట్టి తెలివి తెచ్చుకో. నాన్న, నాకు ఇప్పుడు బాగా తెలివిచ్చింది నాన్న. నేనే భర్తని! నేనే భర్తని! ఇది ఎక్కడ గొడవరా? అర్ధరాత్రి పూట పక్కన పెళ్ళాం పడుకొని ఉండగా ఇంత పెద్ద సందేహం వచ్చింది నీకు? నువ్వే భర్తవే, ఎవడు కాదన్నాడు ఇప్పుడు? మరి ఆ జర్మన్ బాసు, ఆ కారు, ఆ టెలిఫోను, మావయ్య, ఏమిటిదంతా? ఒక పావుఠావు కాగితం సిద్ధం చేసుకుని దగ్గరే ఉంచుకో అమ్మా. నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసే రోజు దగ్గర పడింది. గుడ్ నైట్.